మీ పిల్లలకి ఇలా చాలా సింపుల్గా ఎగ్ ఆమ్లెట్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దాని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, చూసేయండి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోని అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అండ్ గరం మసాలా వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. అలా మంచిగా నీట్గా కలుపుకున్న తర్వాత మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ పగలగొట్టుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఎగ్గుకి ఆ కారం అవి మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మంచిగా మనం ఇక్కడ కలుపుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో ఇక్కడ మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసి అట్నే వదిలేయాలి. సో 2 మినిట్స్ తర్వాత మనము ఆమ్లెట్ అనేది వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఒక బ్యాన్ని పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని మనం కలుపుకున్న మిశ్రమాన్ని కొన్ని కొన్ని వేస్తూ మనము ఒక ఎగ్కి 2 ఆమ్లెట్ వరకు అయితే వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. సో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. సో ఎందుకంటే దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి అలాంటివి ఏం లేవు కదా, వాళ్ళకు చాలా ఇష్టంగా ఉంటుంది. టేస్ట్ అనేది కానీ చాలా బాగుంటుంది. అన్నంలో కలిపి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మా పాపకైతే ఫుల్ ఇష్టం ఇది, అందుకే నేను చేస్తూ ఉంటాను. సో ఇక్కడ నేను చూడండి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు వాటిని వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత అటు నుంచి ఇటు కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. ఒక 5 మినిట్స్ కేటాయించినామంటే మనకు ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. చాలా మంచిగా తింటారు పిల్లలైతే. సో ఫైనల్గా నేనైతే ఒక ఎగ్కి 2 ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. సో మీకు ఒకటి కావాలంటే ఒకటైనా వేసుకోవచ్చు, లేదు 2 కావాలంటే 2 అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఆయిల్ చూడండి ఎంత మంచిగా కుక్ అవుతుందో. సో అలా కుక్ అయినప్పుడు మనకు ఆయిల్ లోపలికి వెళ్ళి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఫైనల్గా అయితే నేనైతే ఒక 2 ఆమ్లెట్ అయితే వేసుకొని దీంట్లోనే వేడి వేడి అన్నం సర్వ్ చేసుకొని దీంట్లోనే నేను మీకు పోస్ట్ చేశాను కదా ఆనియన్ అండ్ కారం పచ్చడి. సో దీంట్లోనే అది కారం పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకొని దాంట్లో ఆమ్లెట్ కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. సో ఇలాంటి మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సపోర్ట్ చేయండి గైస్, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.